విజయవాడ గాంధీనగర్ లో కాపు బలిజ సంఘాల నాయకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాపులపై జరుగుతున్న దాడుల గురించి మరియు భవిష్యత్తు కార్యాచరణపై కాపు బలిజ సంఘాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవాడ గాంధీనగర్ లో గల ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి తోట త్రిమూర్తులు, మంచాల సాయి సుధాకర్ నాయుడు, చందు జనార్దన్, దాసరి రాము, ఏనుగుల మురళీకృష్ణ నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు కూడా ఇలాంటి హత్య జరగలేదు. హరిశ్చంద్ర ప్రసాద్ కమ్మ కులానికి చెందిన వ్యక్తి. కందుకూరి ఎమ్మెల్యే 50 లక్షలు తీసుకొని ఈ కేసును మాఫీ చేశారన్నారు. రాజ్యాధికారంలో మేము ఉన్నాము, మీరెంత, మీ బ్రతికెంత అన్న లోకల్ ఎమ్మెల్యే అంటూ ఆరోపణలు చేశారు. ఐఏఎస్ వెంకటేశ్వరరావు మనీషా జంతువా అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకి ఒకటే చెప్తున్నా, మీరు కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటే చేయండి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాసరి రాము మాట్లాడుతూ దసరా పండుగ రోజున ఈ హత్య జరిగింది. ఇన్ని శాటిలైట్ ఛానల్స్ ఉన్నా కూడా విషయాన్ని బయటకి రానివ్వలేదు. 15 రోజుల తర్వాత స్థానిక ఎమ్మెల్యే వెళ్లడం ఏంటి అని ప్రశ్నించారు. గ్రామంలో హరిశ్చంద్ర ప్రసాద్ కు చెడ్డ పేరు ఉంది అన్నారు. సంఘటన జరిగిన తర్వాత 15 రోజుల తర్వాత హోమ్ మినిస్టర్ అక్కడకు వెళ్లడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే సహాయం సరిపోదని తెలిపారు. మేము 100% స్ట్రైక్ రేట్తో ఆయన ఉన్నటువంటి కూటమికి మేము ఈరోజు అఖండమైన చరిత్రలో రానటువంటి 164 సీట్లతో ఈ కాపు కులము బలిజ కులము ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఈ పార్టీ తెలుగుదేశం కూటమితో ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీలో మరి మాకు న్యాయం జరుగుతుందని, మేము అన్ని విధాలా ముందుకు వస్తామని, మా కులానికి సంబంధించినటువంటి మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ మాకు అండగా అన్ని విషయాల్లో నిలబడతాడని ఆశతో మేమందరం కూడా ఈరోజు ఎదురు చూస్తూ మరి ఎన్నెన్నో ఆశలతో వచ్చాం. మరి మనం అనేక రకాలుగా అనేక ప్రభుత్వాల్లో అనేక విధాలుగా మేము నష్టపోయినటువంటి మేము ఈరోజు మరి ఇక్కడ జరిగినటువంటి సంఘటన మా కులస్తుడు కాబట్టి ఆ కులస్తుడు కూడా ఆర్థికంగా చాలా చితికిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా ఇప్పుడు ఆ కుటుంబంగా పనిచేసేటటువంటి పెద్ద కొడుకు చనిపోయినాక మరి ఆ స్త్రీ పరిస్థితి ఏంటి, ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి, ఆ ముసలి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఆ తమ్ముడు మరి ఈరోజు నడువుని కోల్పోయి నడవలేని పరిస్థితిలో ఉన్న తమ్ముడు పరిస్థితి ఏంటని మేమందరం కూడా ఏకమై మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి నిలబడి మాకు న్యాయం జరగాలని, గవర్నమెంట్ ఏదైనా మా పవన్ కళ్యాణ్ అయినా మా ప్రభుత్వం అయినా మాకు న్యాయం జరపమని మేము కోరి ఈరోజు వారికి మరి ఎంత ఆర్థికంగా కానీ భూమి రూపాయలు కానీ వచ్చిందా అది చాలదనే ఉద్దేశంతో మరి కాపు జాగ్రత్త కూడా ఇక్కడ ఏకమై కూర్చొని అందరం మనం ఏం చేయగలం, ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోగలం అనే ఉద్దేశంతో ఈరోజు అందరం కూడా ఆర్థిక సహాయానికి తర్వాత వారికి న్యాయం జరగాలనే ఉద్దేశం. మరి ఇట్లాంటి ఇన్సిడెంట్లు భవిష్యత్తులో జరగకుండా, ముఖ్యంగా ఈ కులం మీద జరగకుండా, ఈ కులం అంతా ఏకతాటి మీద ఉందని, ఏ విషయం వచ్చినా కానీ వీళ్ళంతా ఏకమవుతారని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము అన్ని ప్రదేశాల నుండి నేను 350 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాను. కర్నూలు నుండి ఉపాధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు ఆ జిల్లా అధ్యక్షుడు, నేను ఉపాధ్యక్షుడు. ప్రజారాజ్యం పుట్టింది కర్నూలు జిల్లాలో. మా ఫామ్ హౌస్ 350 ఎకరాలు అక్కడే ఉంటే అక్కడి నుండే ప్రజారాజ్యాన్ని పురుడు పోసాం రాయలసీమలో. మా సోదరులు రాయలసీమ నుండి వచ్చినటువంటి రాయలసీమ రామన్న కానీ, మా శేఖర్ కానీ, మరి ఈరోజు ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా మేము రాయలసీమ నుండి బలిజ కమ్యూనిటీ తరఫున అన్ని ప్రోగ్రాంలో మేము అందరం ఎక్కువ జనాభా పాల్గొన్నాం. మేము అక్కడ కూడా ఏకతాటిన ఒక స్టీరింగ్ కమిటీని పెట్టుకొని ఏ వ్యక్తి అయినా ఏ కులాల వాడైనా సరే మా పార్టీలకు అతీతంగా మేము చెప్తున్నాం, మా కులం జోలికి దయచేసి రాకండి, మేము మీకు ఏకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలని మేము ఎవరైతే కావాలనుకున్నామో, ఎవరైతే మాకు న్యాయం చేస్తారని మేము ఆశించామో వారికి మేము అండగా నిలబడి, అది ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా మేము అంకితమై మేము వేసిన ఓట్లతోనే ఈరోజు, అంటే మిగతా వాళ్ళందరూ వేయచ్చు కానీ మేము వేసిన 24% పైన ఉన్న జనాభా అంతా ఒక తాటి మీద వచ్చి మేము వేసిన ఓట్లతోనే ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మేము అనేక రకమైనటువంటి మా సమస్యలుగానే ఉన్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదని మా కులం ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో మాకు కూడా అందరూ అనుకున్నట్టుగానే ప్రతి కులానికి ఒక కాపు నాడికి నేను రాష్ట్ర అధ్యక్షుడిని. స్వర్ణోత్సవ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈరోజు
కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఇక్కడికి రావటం జరిగింది. మా పెద్దలు ఒక కుటుంబం హత్యగా వెంపబడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి వారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజకీయాలకు అతీతంగా వచ్చారు ఇక్కడికి. రాజకీయం అనేది మా పెద్దలు ఒకటే అనుకున్నాం. వివిధ పార్టీల నుండి ఈ కాపు కుల పెద్దలందరూ వచ్చారు. మేము పార్టీలని మా కారులో, మా కండువాని కారులో పెట్టి కాపు కులానికి సంబంధించిన కాపు కులస్తుడిగా నేను ఈ వేదిక మీదకి వచ్చాను. కాపు కులస్తుడిగానే మాట్లాడతాను. ఈ యొక్క ఘటన జరిగినటువంటి వెంటనే ఆమంచి స్వాముల అన్నగారు ఇన్ఫార్మ్ చేశారు. మీ ఇంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఈ ఇబ్బంది జరుగుతుంది, మీరు రావాలని చెప్పేసి అన్నారు. దాని తర్వాత దాసర్ రాము అన్నగారు రావడం జరిగింది. మళ్ళీ నెంబర్ 1 న్యూస్ ఛానల్ వాళ్ళు, 99 వాళ్ళు, దాని తర్వాత మన లోకేశ్వర్ గారు కావచ్చు, ఈశ్వర్ రాయల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆడికి వచ్చి పోరాటం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే అన్నగారు చెప్పినట్టు ఒక పార్టీ యొక్క మనుగడకు అన్ని రకాల కులాలు కావాలి, కరెక్టే. కానీ ఈ రాష్ట్రంలో వచ్చేసి ఒక పార్టీ గెలవాలన్నా, ఒక పార్టీ ఓడిపోవాలన్నా కావాల్సింది ఈ కులం, బలిజ కాపు కులం. అది గుర్తుపెట్టుకోవాలి రాజకీయ పార్టీలు. ఎందుకంటే పంచాయతీ వస్తుంది, మాలో రాజ్యాధికార కాంక్షను మీరు రెచ్చగొడతారు మాటి మాటికి. ఇప్పటికే యువతలో కావచ్చు, కుల పెద్దల్లో కావచ్చు, కుల సంఘాల్లో కావచ్చు తీవ్రమైనటువంటి మార్పు వచ్చింది. రాజకీయాలకు అతీతంగా అనేటువంటి ఒక భావనకు కుల సంఘాలన్నీ కట్టుబడి ఉన్నాయి. సో ఆ విషయం ఈ రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. దాని తర్వాత ఆ పాపకు వచ్చేసి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్యకు 2 ఎకరాలు, పిల్లలకు చెరువు 2 ఎకరాలు, దాని తర్వాత హాస్పిటల్ ఉన్నటువంటి 2 ఎకరాలు, 5 ఫిక్స్డ్ డిపాజిట్. అంటే ఇది అసైన్డ్ భూమే, సాగు భూమే, ఎక్కడ దగ్గరలో ఇస్తారా? వాళ్ళు వ్యవసాయం చేసుకునేదానికి వాళ్ళ శరీరాలు, వాళ్ళ వయస్సులు వచ్చేసి వాళ్ళు వీలుగా ఉండారా? ఊరి బయట ఏమన్నా ఇస్తారా? అది పట్టాలే అంట ఏందనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. దాని తర్వాత ఏదో బిచ్చం కదా ఇచ్చిలేనట్టు 5-5 లక్షలు ఇచ్చేస్తే సరిపోతుంది. చాలా పొరపాటు. అంటే ఏంది, ఈ సమాజంలో బలిజ కాపు వర్గం అనేది ఎంత నీచమైనటువంటి స్థితిలో ఉండాలని మాకు మీరు తెలియజెప్పినట్టు ఇది. అంటే మేము తోడతాం చరిత్ర హిస్టరీలో జరిగినటువంటి మీరు చేసినటువంటి మీ యొక్క పార్టీలు ఏ వ్యక్తులకు వచ్చేసి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎంతెంత ఆర్థిక సాయం చేసినారో వాటిని. ఈరోజు కందుకూరు ఎమ్మెల్యే వచ్చేసి కాపులతో ఒక సమావేశం పెట్టించినాడు. ఆడిపోయి వాళ్ళు ఏం చెప్పారు, మీరు అంటున్నారు సాటికి వస్తుందండి. వాళ్ళు వచ్చేసి ఇది కులానికి సంబంధించిన కాదు, కులంలో చిచ్చులు చెప్తున్నటువంటి వ్యక్తులు మీరు గమ్మున ఉండాలని చెప్పేసి వాళ్ళతో స్పెషల్ మీటింగ్ పెట్టించాడు. ఏమన్నా కాదా? ఈ కులంతోనే ఈ కులంలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ పార్టీల అధికారంలోకి వస్తాంటే ఈ కులంతోనే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కులంతో మన వేలుతో మన కంటిని పొడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెచ్చారని చెప్పాలే, అన్నగారి కోసం తెచ్చారు చట్టాన్ని. ఎవరి కోసం తెచ్చారు చట్టాలు? 85లో మీరు తెలుగుదేశం పార్టీ డాక్టర్ సుధాకర్ అనొచ్చుగా, దళితుడు దళితుడు అని పంచాలని చెప్పింది మీరేగా. అనంతబాబు విషయంలో ఒక అగ్ర కులవాడు దళితుడిని చంపాడు, అగ్ర కులవాడు కాపోడు దళితుడిని చంపాడని చెప్పి తెచ్చింది మీ టీడీపీ పార్టీ వాళ్ళేగా. ఆయన ఎవరు అమరు గౌడ్ అని చెప్పని, ఎవరు గౌడ్ ఎవరు ఇంట్లో ఎవరు మనిషిని చెప్పారు, గౌడ్ 10 సార్లు తీసుకోకపోవడం చెప్పారు, తీసుకొస్తుంది మీ టీడీపీ పార్టీ వాళ్ళేగా. మీకు చెప్పకపోయారా? మీ టీడీపీ పార్టీకి అనుబంధం ఉంటారు కదా వెంకటేశ్వర గారు. మీ ఐపీఎస్ ఉద్యోగం కంటే టీడీపీ వాళ్ళతో ఎక్కువ ప్రేమ కదా మీరు ఉండేది. లోపభూయిష్టం ఉంది మొదటి రోజు నుంచి, సాక్ష్యాలు ఏవి కూడా సరిగ్గా లేవు. దాన్ని దయచేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమని చెప్పని ఈ ప్రభుత్వానికి మేము మంచి ఉద్దేశంతో అడుగుతున్నాం. కాంట్రవర్సీ గొడవ లేదు ఇందులో. ప్రభుత్వాన్ని మీరు స్పందించారు, సమస్య విధానం రాగానే స్పందించారు. దాని సదుద్దేశంతో దీన్ని దయచేసి ఇంకా మానవత కోణంలో చూసి న్యాయం చేయమని చెప్పని మేము కోరుతున్నాం. దయచేసి ఆ కోణంలోనే చూడండి. దీనికి కులాలు తెచ్చారని రాజకీయం చేశారు, రాజకీయం చేసే ఉద్దేశం మాకు లేదు. మొన్న మీ కూటమికి మీ ప్రభుత్వానికి నిలబడి పనిచేసింది ఈ కాపు జాతే. 100కి 95 ఓట్లు వేసింది మీరే. 100కి 95 మంది ఓట్లు కాపులు వేశారు మీకు. ఇప్పుడు నీకు నిలబడి పనిచేశా. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కోసం మీ కుటుంబం గొడ్డు చాకి 5 ఏళ్ళు నిలబడి నా ప్రెస్ స్టేట్మెంట్ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి చూసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి వీడియోలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏసీపీ పార్టీ మేము మీడియా
మరి ఈయన ఒక ఉద్యమకారుడు. ఇది ఇంతమంది మీద ఈయన లాయర్ గారు కళ్ళు కనపడలేదండి మీకు? వీళ్ళందరూ ఒక పార్టీయా? దయచేసి చెబుతున్నామండి మీకు, మెయిన్ మీడియా మీకు కూడా చెబుతున్నాం. మళ్ళీ మేము రైల్లోకి వస్తున్నాం, ప్రతి గ్రామంలో మా వాళ్ళందరికీ ఇంటింటా మళ్ళీ మన ఛానల్ తీసుకొస్తున్నాం. మరి ఇబ్బంది లేదు, నా మేము ముద్ర వేసినా పర్వాలేదు. మా వాళ్ళు అన్నారు ఎందుకన్నా మళ్ళీ నష్టపోతాం ఇప్పుడు లైన్లోకి వస్తున్నారంటే, అంటే మా వాళ్ళు చచ్చిపోతుంటే కనీసం వార్త చూపెట్టరా అని మేము అందరూ రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, వీళ్ళందరండి ప్రీ ప్లాంట్ కాదు, ఇది ఒక్క 24 hours కూడా లేదు. రాత్రి ఫోన్లు చేస్తే భారీ వర్షం ఉన్నా కానీ రాయలసీమ నుంచి ఇట్లా ఉత్తరాంధ్ర నుంచి మరి విశాఖపట్నం నుంచి మన రాజీవ్ ఇంతమంది వచ్చారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మా కులాలు మన పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అన్ని సంఘాలు కలిపి వాళ్ళు వచ్చినాయి. ఈ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం, మరొకసారి మా జోలికి వస్తే అంతరం మేము మళ్ళీ తుది ఉద్యమాన్ని డబల్గా కూడా చేయడానికి కూడా సిద్ధమని తెలియదు. థ్యాంక్ యూ. అప్పుడు మా అందరి మీద కేసులు పెట్టి ఆ కేసులు కోర్టు కొట్టేస్తే మరి మా అందరి మీద తిరిగి మళ్ళీ కేసు రివైజ్ చేస్తూ జీవో ఇచ్చిన ఈ ప్రభుత్వం మీకు తెలీదా ఎందుకు ఇచ్చారనే కారణం ఏంటి? ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకంతో జీవో వచ్చింది. మరి మీరెవరు మాకు తెలియదండి. ఎప్పుడైతే మా వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా తిరగబడ్డారో వెంటనే దాన్ని రద్దు చేశారన్నారు. మరి ఆ జీవో ఇచ్చింది ఎవడు? అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? అంటే మీ ఉద్దేశం ఏంటి? మళ్ళీ మమ్మల్ని అందరినీ దోషులుగా జైలు పంపించారనా? మిమ్మల్ని గెలిపించింది ఎందుకేనా? మేము కామ్గా ఆ రోజు కూడా నన్ను నష్టపరిచారు టీవీ ఛానల్ పరంగా. 7 సంవత్సరాలు ఏంటో నన్ను నరకం చూసా. మళ్ళీ మేము మొదలుపెట్టి ముందుకు వస్తుంటే, కష్టపడి ముందుకు వస్తుంటే మమ్మల్ని రెచ్చగొట్టడానికి మనకి జీవో ఇచ్చి మళ్ళీ మమ్మల్ని అందరినీ దోషులుగా చూపెట్టడానికి. రెండోది మా బలిజల్లోకి దొమ్మరులు తీసుకొచ్చి జీవో 5 అని తీసుకొచ్చి దొమ్మర కులాన్ని మా బలిజల్లో చేరుస్తారా? ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు మీరు? మళ్ళీ మా వాళ్ళందరూ మా శేఖర్ రాయలు వీళ్ళందరూ తిరిగి అడిగితే దాని స్టేటస్ కో ఇస్తారంటే రద్దు చేయాల. వీళ్ళ మొహం వీళ్ళు ఏముందరా, వీళ్ళు ఏం చేస్తారు? స్టేటస్ కో అవసరమైతే మళ్ళీ ఇచ్చేస్తారు. మూడోది కోనసీమలో 12 గ్రామాలు ఉప్పు నీళ్లతో కొబ్బరి చెట్లని నాశనం అయిపోయి అక్కడ తిండి తిప్పలు లేకుండా మలమల్లాడుతుంటే వాళ్ళు వెళ్ళి మంత్రి గారికి చెప్పుకుందంట రామారాయుడు గారు. వాళ్ళు పోండా మీరందరూ ఎందుకు వస్తారు మీరందరూ అంటే సర్పంచ్ ఏడ్చాడు నాగు అని, తెలుగుదేశం సర్పంచ్. సాక్షాత్తు మా టీవీలో లైవ్ ఇచ్చాం. మా రోజున మేమందరం వెళ్ళాం. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే సామాజిక స్పృహ ఉంది కాబట్టి అన్నీ తిరుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను. గ్రామాలు కళ్ళారా చూశాను కాబట్టి. మరి ఇక్కడ చూస్తే అలా చేశారు. మీకు ఇక్కడ చూస్తే కాదు ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి మర్డర్. దీనికి ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలనేటువంటి ఆ రోజు కోరాం. ఈరోజు దీంట్లో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ పరంగా అంటే చట్ట ప్రకారంగా ఈ కేసుకి సంబంధించినటువంటి లీగల్గా అనేక లూప్హోల్స్లు అనేక విధాలుగా ఇది కేసు ఎఫ్ఐఆర్ అప్పటి నుంచి కూడా పథకం ప్రకారంగా దీన్ని నీరుగార్చేటువంటి విధంగా ఇప్పుడు ఏదో మనం ఎన్ని కౌరులు చెప్పినప్పటికీ చివరికి వచ్చినప్పటికీ ఆ కేసులో శిక్ష పట్టడం అనేటువంటిది మనం రాసినటువంటి రికార్డుని బట్టే ఉంటుంది, మనం సేకరించినటువంటి ఎవిడెన్స్ని బట్టే ఉంటుంది. దానికి ఇవాళ నుంచి పునాదేసేటువంటి విధంగా కొన్ని లోపాలు తప్పులు జరిగినాయి. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మేమందరం ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ఆ కేసుని ఏ విధంగా నడిపించాలి, ఆ కేసుని నడిపించే దాంట్లో లీగల్గా ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, అతని యొక్క క్యారెక్టర్ ఎక్స్పోజ్ చేయకుండా దీంట్లో ఆ మొత్తం ఈ గౌరవ హోంమంత్రి అనిల్ గారు మాట్లాడేటప్పుడు అనేక సందర్భాలుగా దీన్ని రాజకీయాలు చేయొద్దన్నారు. ఎవరో రాజకీయాలు చేయడానికి సిద్ధంగా లేరు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలనేటువంటిది ఎవరు చెప్పినా చెప్తున్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఖండించడం అనేటువంటిదే ఈ కాపు సంఘం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేమంతా కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా స్పందిస్తాం అనేటువంటిది అందరూ కూడా చెప్పడం జరిగింది. దయచేసి దీన్ని పదే పదే ఈ విధంగా మీరు మాట్లాడటం అనేటువంటిది మర్యాద కాదు అనేటువంటిది మరొకసారి మీకు తెలియపరుస్తూ, ఎవరికన్నా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అది ప్రభుత్వం యొక్క బాధ్యత. సంస్కృతి
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.